శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 19 జూలై నుంచి 25 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో వక్రించినటువంటి బుధుడు, ఇక కర్కాటక రాశిలో గురుగారు ఉచ్చలో ఉంటూ రవి గారితో కలిసి ఉన్నారు. శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు కన్యా రాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో, అలాగే శని గారి యొక్క స్థితి సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి 25 జూలై నాటికి చంద్రుని యొక్క ఫలితము వృశ్చిక రాశిలోకి వచ్చి సంచరిస్తూ ఉన్న కారణం చేత ఈ ఒక్క గ్రహమే మార్పు చెంది ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించిన ఫలితాలు తెలియచెప్పుకుందాము. గురు రవి గారుల యొక్క స్థితి సంచారము మనందరికీ తెలుసు, గురు మూఢమిని తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఆషాఢ మాసం జరుగుతూ ఉన్న కారణం చేత ఈ మూఢమి ప్రభావం అనేది శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలం కాదు. కాబట్టి ఈ మూఢమి ప్రభావము ఎటు ఆషాఢ మాసం శూన్యమాసం కాబట్టి ఈ మూఢమిలోనే ఈ శూన్యమాసము, ఈ శూన్యమాసంలోనే ఈ మూఢమి కలిసిపోయింది. కాబట్టి మనము ఇంకా దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క కలయిక వైవాహిక జీవితంలో కానీ, వివాహానికి పూర్వమే ఎవరైనా ప్రేమ పేరుతో ప్రేమికులుగా ఉన్నట్లయితే వారి విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. వారి మధ్య అన్యోన్యత లోపించే విధంగా ఉంటుంది. అలాగే అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు, ఇలా ఏ వరస ఉన్నవారైనప్పటికీ కూడా వారి మధ్య ఉండేటటువంటి ఆత్మీయ అనుబంధాలు కూడా కొంచెం దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి ఈ సత్సంబంధాల విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక శని గారి యొక్క దృష్టి గురించి చెప్పుకోవాలంటే కుజుని పైన ఉన్నది తృతీయ దృష్టి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడు కూడా ఇది యాక్సిడెంట్స్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్లో ఇబ్బందుల్ని, పొలాల పట్ల, స్థలాల పట్ల, ఇళ్ల పట్ల, ఇలాంటి వాటన్నిటి పట్ల కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అనారోగ్యవంతులకి ఏమైనా శస్త్రచికిత్సలు జరిగేటటువంటి పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి, ఇలాంటివి కొన్ని సూచిస్తూ ఉంటాయి. అయితే శనిగారి మీద గురువుగారి దృష్టి ఉన్న కారణం చేత చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శనిగారి యొక్క దృష్టి చంద్రుడి మీద కూడా ఉంటున్నందువల్ల మానసికమైనటువంటి విచారం ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము నీచ స్థానంలో ఉన్నందువల్ల చంద్రగ్రహానికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం అనేది మంచి ఫలితాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే గురువు గారి యొక్క పంచమ దృష్టి ఉంది కాబట్టి అంత పూర్తిగా మానసికంగా బలహీనులవరు అని కూడా తెలియజేస్తున్నానండి. ఇక గ్రహ సమ్మేళనాల గురించి, దృష్టుల గురించి చెప్పుకుందాం కదా. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. కన్యారాశి. కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా అద్భుతమైనటువంటి స్థితిలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. 5 గ్రహాలు చాలా ఉత్తమోత్తమైన ఫలితాలను ఇస్తున్నాయి. చాలా సంతృప్తికరమైనటువంటి వారం అని చెప్పచ్చు కన్యారాశి వారికి. రాశిలో చంద్రుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు, ఏకాదశంలో గురు రవిలు బాగున్నారు, ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. దాన ధర్మాలు బాగున్నాయి. ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు అత్యధిక జాగ్రత్తలు తీసుకోండి, అది మటుకు చెప్పదగినటువంటి సూచన. అయితే విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు, వాటిని భద్రపరుచుకుంటారు. దాన ధర్మాలు బాగా చేస్తారు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. ఎవరికి ఏది కావాలంటే దానిని ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఎవరికైనా మాట సహాయం చెయ్యాలా చేస్తారు. అలాగే మాతృవర్గ రీత్యా ఏదైనా సహాయ సహకారాలు అందించాలా అందిస్తారు. విద్యకి ఏమైనా సహాయం అందించాలా, పుస్తకాలు కొని ఇవ్వాలా, ఫీజులు కట్టాలా, ఎవరికైనా అవన్నీ చేయగలుగుతారు. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అలాగే స్థిర చరాస్తుల రీత్యా బాగుంటుంది.
మనశ్శాంతి ఉంటుంది. వివాహ జీవితం బావుంటుంది. భార్యాభర్తల అన్యోన్యత చక్కగా ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ బావుంటాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు ఎంత బాగా పెరుగుతాయి అంటే, మీరు ప్రతి వాళ్ళకి సహాయం చేయడం ఒకటే కాదు, మీరు చాలా హృదయంగా ప్రవర్తిస్తారు వాళ్ళతో. అంత ఆత్మీయతని ఎదుటి వాళ్ళు చాలా చక్కగా ఆస్వాదించి, మీకు ప్రశంసలిచ్చి వెళ్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితం బావుంది. వ్యాపార జీవితం బావుంది. వ్యక్తిగతంగా దూషించే వాళ్ళెవరన్నా ఉంటే, వాళ్ళు దూషించుకుంటే దూషించుకోనివ్వండి. మీకు మటుకు మంచి పేరే వస్తుంది అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులు బావున్నారు. స్త్రీలు బావున్నారు. అలాగే సంతానం బావున్నారు. చాలా సంతృప్తిగా ఉంటుంది మీకు సంతానం విషయంలో. ధన ఆదాయం విషయంలో గాని, ఏదైనా అనారోగ్య బారిన పడి ఉన్న వారికి ఇప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళు స్వస్థత చేకూర్చుకునే విధంలో గాని, విజయావకాశాలు పొందడంలో గాని, రాతకోతల వ్యవహారంలో చక్కగా మీరు ఉత్తీర్ణత పొందడం గాని, ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందాన్ని కలిగించే అంశాలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా బావుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము తృతీయ స్థానంలోకి వచ్చి మరింత అనుకూలంగానే ఉంది. రాశిలో ఉన్నప్పుడు చంద్రుని యొక్క అనుకూలత ఉంది. అలాగే తృతీయ స్థానంలోకి వెళ్ళినప్పుడు అనుకూలత ఉంది. తృతీయ స్థానంలో ఇంకా ఎక్కువ అనుకూలత ఉంది. గురువుగారి దృష్టి పడుతోంది కాబట్టి మనోబలం బాగా పెరుగుతుంది. దగ్గరి బంధువుల ఆత్మీయత అనురాగాలు బావుంటాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింత అనుకూలమైన ఫలితాలు మీకు ఉన్నాయి. అలాగే 5 గ్రహాలు బావుండడం అంటే అది అసలు మామూలైన విషయం కాదు. ఇన్ని రకాలుగా బావున్నప్పుడు అన్ని బావున్న అంశాలు చాలా వరకు చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ మరి బాలేని అంశాలు కూడా ఉంటాయి గదా! ఇంకా 4 గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంది కాబట్టి కొంత అననుకూలమైన వాతావరణం కూడా ఉంటుంది. మనం కాదు అనడానికి లేదు. కాకపోతే సంతోషం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనుకూలమైన ఫలితాలు వాటిని మనం బాగా ఆస్వాదించగలుగుతాము. వాటి నుంచి లబ్ధి పొందగలుగుతాం. ఇక్కడ అననుకూలమైనటువంటి ఫలితాలు ఏంటి కన్యా రాశి వారి విషయంలో అంటే, సప్తమ స్థానంలో శని గారి యొక్క దృష్టి రాశిలో చంద్రుడి మీద పడుతోంది. మానసికమైనటువంటి దృఢత్వం తగ్గే విధంగా ఉంటుంది. అలాగే కుజుని యొక్క స్థితి సంచారం మీద శని గారి దృష్టి ఉన్నది కదా, కోర్టు వ్యవహారాల గురించి అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది మరీ మరీ చెప్పదగ్గ విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏదైతే స్థిర చరాస్తుల విషయాలు ఏవైనా పితృవర్గ రీత్యా రావాల్సి ఉన్నాయో అవి కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి. చివరికి చేతికి అందుతాయి అనేటటువంటి ధైర్యం ఉంటుంది. కానీ అవి చేతికొచ్చే విషయంలో మటుకు కొద్దిగా మారాముళ్ళు అలాంటివి ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పెద్ద మనుషుల పంచాయతీలు గాని, లేదా కోర్టు కేసుల విషయంలో గాని కొద్దిగా జాగ్రత్తగా వాయిదా వేసుకోండి. నిదానంగా ఆలోచించి నలుగురు కూర్చుని సావకాశంగా దీనికి ఒక పరిష్కారం చేసుకుంటే బావుంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం.